शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्यासुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्चुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇంతకు ముందు పాఠాల్లో మనం ఆ ఆత్మనేపథ ధాతువులు వాటి యొక్క పరిచయం చేసుకుంటున్నాం. వాటిల్లో లట్టు, వర్తమాన కాలం లట్టు, అలాగే భూతకాలము లంగ్, తర్వాత భవిష్యత్ కాలము లృట్ చెప్పడం జరిగింది. అలాగే ఒక శ్లోకం చూసి దాన్ని పదచ్ఛేదము, దాని యొక్క విభక్తులు అదొకటి అభ్యాసం చేస్తున్నాం. దీంట్లో ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చాను చూడండి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం. దీనికి పదచ్ఛేదం చెప్పండి ఎవరైనా. అభివాదనశీలస్య అది షష్ఠి ఏకవచనం. నిత్యం నిత్యం ప్రథమ ఏకవచనం. వృద్ధోపసేవినః ఇది కూడా ఒకటి ప్రథమ ఏకవచనం. చత్వారి నిత్యోపసేవినః ఏమంటారు? ప్రథమ ఏకవచనం. ప్రథమ ఏకవచనం కాదు, అది షష్ఠీ ఏకవచనం. షష్ఠీ ఏకవచనం. వృద్ధోపసేవిన్ అనే నకారాంత శబ్దం. ధన్యవాదాలు. వృద్ధోపసేవినః షష్ఠి ఏకవచనం. చత్వారి ప్రథమ ఏకవచనం. ప్రథమ ఏకవచనం. ఏకవచనం ఎలా అవుతుందమ్మా? చత్వారి అంటే ఎంత? 4. సారీ, బహువచనం. 4 ఏకవచనం అవుతుందా? చత్వారి బహువచనం. బహువచనం. తస్య షష్ఠి ఏకవచనం. వర్ధంతే అది క్రియాపదం. ఆయుర్విద్య ఇది ఆయుర్విద్య. ఓకే. ఇక్కడ విసర్గ రేప విసర్గగా అవుతుంది. ఆయు విద్య యశః బలం. అది ఇక్కడ ఆయుః విద్య ప్రథమ ఏకవచనము. ఆయుః ప్రథమ ఏకవచనమే. ఏకవచనమే. యశః కూడా ప్రథమ ఏకవచనమే. బలం కూడా ప్రథమ ఏకవచనం. అంటే ఆయుష్ అనే శబ్దం కాబట్టి అది ప్రథమ ఏకవచనం. ఆయు, ఆయుషి, ఆయుంషి అని అవుతుంది, నపుంసలింగ శబ్దం. విద్యా ఆకారాంత స్త్రీలింగం. యశ మళ్ళీ సకారాంత నపుంసలింగం. యశ, యశసి, యశాంసి అని. అంటే నపుంసలింగ శబ్దంలో సకారాంత శబ్దాలు మనం మనస్సు అనే శబ్దం ఇంతకుముందు చెప్పుకుని ఉంటాం. మనః, మనసి, మనాంసి. అలాగే యశ, యశసి, యశాంసి అన్నమాట. బలం అనేది అకారాంత నపుంసలింగం. మామూలుగా శబ్దం, ఫల శబ్దం అట్లాగనమాట. అది ఉమాసుందరి గారు చెప్తారు ఒకసారి. ఉమాసుందరి చెప్పిన వాడు వాళ్ళేనా? మహోదయ చెప్తాను మహోదయ. నమస్తే, నమస్కారం. అభివాదనశీలస్య షష్ఠీ విభక్తి ఏకవచనము. నిత్యం అది అవ్యయమా మహోదయ?
అక్కర్లేదు, మామూలుగా నపుంసలింగ శబ్దం. నిత్యం నపుంసకలింగం ప్రథమ ఏకవచనం. వృద్ధోపసేవినః షష్ఠీ విభక్తి ఏకవచనము. చత్వారి ప్రథమ బహువచనము. తస్య షష్ఠీ ఏకవచనము. వర్ధంతే, ఇది వర్ధంతే, వర్ధతే, వర్ధేతే, వర్ధంతే క్రియాపదము. క్రియాపదము. ఆయుః విద్య. ఆయుః ప్రథమా విభక్తి ఏకవచనము. విద్యా ప్రథమా విభక్తి ఏకవచనము. యశః ప్రథమా విభక్తి ఏకవచనము. బలం ప్రథమా విభక్తి ఏకవచనం. సత్యవాణి గారు, సత్యవాణి గారు చెప్తారా? చెప్తాను. చెప్పమ్మా. అభివాదనశీలస్య, ఇది షష్ఠీ విభక్తి ప్రథమ విభక్తి, షష్ఠీ విభక్తి ఏకవచనం అండి. నిత్యం అది కూడా ప్రథమా విభక్తి ఏకవచనం. వృద్ధోపసేవినః షష్ఠీ విభక్తి ఏకవచనం. చత్వారి అది ప్రథమా విభక్తి బహువచనం అండి. తస్య మళ్ళీ షష్ఠీ విభక్తి ఏకవచనం. వర్ధంతే అది క్రియాపదం. ఆయుః అదేమో మళ్ళీ ప్రథమా విభక్తి ఏకవచనం. విద్య ప్రథమా విభక్తి ఏకవచనం. యశః అది కూడా ప్రథమా విభక్తి ఏకవచనం. బలం ప్రథమా విభక్తి ఏకవచనం. సరే చూడండి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః తస్య చత్వారి వర్ధంతే ఆయుః విద్యా యశః బలం. అభివాదనశీలస్య, అభివాదనం చేయడం అంటే నమస్కరించడం. నమస్కరింపదగిన వాళ్ళు, పెద్దవాళ్ళు కనపడితే వాళ్ళకి నమస్కరించడం. అభివాదన చేయడము అనేటువంటి శీలము, స్వభావము కలిగినటువంటి వాడు. అభివాదనశీలస్య అంటే నమస్కరించే స్వభావము కలవాడు. నిత్యం వృద్ధోపసేవినః, నిత్యం అంటే ఎల్లప్పుడూ. వృద్ధ ఉపసేవినః, వృద్ధోపసేవినః అంటే వృద్ధులను చేరి సేవించేవాడు. అంటే వృద్ధులను సేవించడం అంటే పెద్దవాళ్ళని కలుసుకుంటూ ఉండడం. పెద్దవాళ్ళని కలుసుకోవడం అంటే వాళ్ళకి సహాయం చేయడానికైనా కావచ్చు, వాళ్ళ దగ్గర మంచి విషయాలు తెలుసుకోవడానికైనా కావచ్చు. మనం పెద్దవాళ్ళకి సహాయం చేస్తుంటే, సేవ చేసేటప్పుడు వాళ్ళు ఊరికి అలా కూర్చుని చేయించుకోరు కదా, ఏవో మాటలు చెబుతారు కదా. వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి మనకి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఒక పెద్ద పండితుల దగ్గర మనం వెళ్ళామనుకోండి, ఆయనకి పరిజ్ఞానం, ఆ పరిజ్ఞానంలో ఏవో విషయాలు మనకి చెబుతుంటే అవి విషయాలు మనకి కూడా తెలుస్తాయి అన్నమాట. అంచేత ఏమిటనమాట, పెద్దవారిని కలిసి వాళ్ళకి సహాయం చేయటం అనేది అవసరం అన్నమాట. అలా చేయడం వల్ల మనం సహాయం చేస్తున్నందుకు వాళ్ళు చెప్పరు. సాధారణంగా వాళ్ళ స్వభావం చేతే వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలు చెబుతూ ఉంటారు. మాట్లాడకుండా ఊరికే మౌనంగా ఉంటారు కదా. అలా చెప్పినప్పుడు ఏమవుతుందన్నమాట, మనకి జ్ఞానం కలుగుతుంది, అనేక విషయాలు తెలుస్తాయి. అంచేత నిత్యం వృద్ధోపసేవినః, నిత్యము వృద్ధులను సేవించేటువంటి వాడు. అటువంటి తస్య అనమాట, అటువంటి వానికి 4 వృద్ధి చెందుతాయి. ఏ 4 అంటే ఆయుః, విద్య, యశః, బలం. ఆయుః, ఆయుర్దాయం పెరుగుతుంది. విద్య పెరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. బలం పెరుగుతుంది. ఆయుః ఆయుర్దాయము, విద్య, యశః అంటే కీర్తి, బలః అంటే బలము. ఈ చత్వారి అన్నమాట అక్కడ. ఈ 4 వర్ధంతే, వర్ధిల్లును అంటే పెరుగును అని అర్థం. అభివాదనశీలస్య అంటే నమస్కరించే స్వభావము కలిగినటువంటి, నిత్యం నిరంతరము లేదా ఎల్లప్పుడూ
వృద్ధోపసేవిన, పెద్దలను సేవించేటువంటి వాడు, అటువంటి తస్య అతనికి ఆయుహు ఆయువు, విద్య విద్య, యశః కీర్తి, బలః బలము, చత్వారి అంటే ఈ 4 వర్ధంతే పెరుగును, వర్ధిల్లును, పెరుగును అని అర్థం. చెప్పండి అమ్మా, ఎవరన్నా దీని అర్థం చెప్పండి. మహోదయ నేను చెప్పిన మహోదయ చెప్పండి. అభివాదనశీలస్య అంటే నమస్కరించే స్వభావము కలిగిన వారికి నిత్యం ఎల్లప్పుడూ వృద్ధులను వృద్ధోపసేవిన, వృద్ధులను సేవించే వారికి అతనికి వానికి ఆయుహు ఆయుషు, విద్య విద్య, యశః కీర్తి, బలం బలము, చత్వారి ఈ 4 వర్ధంతే వర్ధిల్లును. అంతే. తర్వాత సత్యవాణి గారు చెబుతారా? చెప్తానండి. అభివాదనశీలస్య అంటే ఇప్పుడు నమస్కరించే వారికి అండి, అభివాదనం చేసే వారికి నిత్యం ఎల్లప్పుడూ శీలం అంటే నమస్కరించే వారికి వృద్ధోపసేవిన. ఇగో ఒక్క నిమిషం. శీలము అంటే స్వభావము, నడవడిక అని అర్థం. కాబట్టి అభివాదన శీలస్య అంటే నమస్కరించే స్వభావం కలవారి అది చెప్పాలి. నిత్యం ఎల్లప్పుడూ వృద్ధోపసేవిన, పెద్దలను సేవించే వారికి, పెద్దవారిని. తస్య అతని యొక్క ఆయుహు ఆయు, విద్య విద్య, యశః కీర్తి, బలం బలము, చత్వారి ఈ 4 వర్ధంతే పెరుగుతాయి. వెంకటలక్ష్మి గారు, బి వెంకటలక్ష్మి గురువు గారు నమస్కారం. చెప్పమ్మా. ఒక్క నిమిషం, అది ఎక్కడ పోయింది. అభివాదనశీలస్య, అభివాదన చేసే ప్రవర్తన కలిగిన వాళ్ళకి, వృద్ధోపసేవిన వృద్ధులను సేవించే వాళ్ళకి నిత్యం ఎల్లప్పుడూ ఆయుహు ఆయుహు, విద్య విద్య, యశో యశః కీర్తి, బలం బలము, తస్య అవి చత్వారి 4 ఆ 4 వర్ధంతే పెరుగును. ఈ తస్య అనేది పైన దాంతో కలిపి చెప్పాలి. షష్ఠీ ఏకవచనం కదా. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన తస్య అన్నమాట. అటువంటి వారి. తర్వాత లక్ష్మీనారాయణ గారు. మహోదయ నేను చెప్పిన మహోదయ కదా. లక్ష్మీనారాయణ గారు చేయొత్తారు ఒకసారి. లక్ష్మీనారాయణ గారు, ఆయన మాట వినపట్లేదు. సరే పోనీ చెప్పండి. సూర్యకుమార్ గారు చెప్పండి. నమస్కారం మహోదయ. అభివాదనశీలస్య అంటే నమస్కరించే స్వభావం గల, నిత్యము తస్య అతనికి వృద్ధోపసేవిన వృద్ధులకు సేవించే గుణం తస్య అతనికి చత్వారి తస్య అంటే ఆయువు విద్య యశోః కీర్తి, బలం బలము, అనకూడదు యశః కీర్తి, బలం బలము, చత్వారి 4 గుణాలు వర్ధంతే అతనికి వృద్ధి చెందును. ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు ఉమాసుందరి గారు, ఈ
ఈ పదముల యొక్క ఆ విభక్తి మిగతా వచనాలు చెప్పండి. సరే మహోదయ. అభివాదనశీలస్య షష్ఠి ఏకవచనము అభివాదనశీలయోః అభివాదనశీలానాం అంతే. నిత్యం 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 నిత్యే నిత్యాని వృద్ధోపసేవినః వృద్ధోపసేవినః వృద్ధోపసేవినోః వృద్ధోపసేవినాం. అది ఇది వృద్ధోపసేవిన్ అని నకారాంత శబ్దం అన్నమాట. సేవ చేసేవాడు అంటే వృద్ధాన్ ఉపసేవతే, వృద్ధులను సమీపించి సేవించేవాడు అనే అర్థంలో అక్కడ ఇన్ అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట సంస్కృతంలో. అంచేత వృద్ధోపసేవిన్ అని నకారాంత శబ్దం. మీకు గుణిన్ అనే శబ్దం చెప్పుకుంటాను. గుణి గుణినవు, అలాగ సేవి సేవినవు సేవినః అనమాట. ఈ సేవినః అనేది షష్ఠీ ఏకవచనము, పంచమీ ఏకవచనము, అలాగే ప్రథమా బహువచనము, ద్వితీయ బహువచనము ఇలాగే ఉంటుంది. వృద్ధోపసేవినః అనేది ప్రథమా బహువచనంలోనూ అలాగే ఉంటుంది, ద్వితీయ బహువచనంలోనూ ఉంటుంది, పంచమీ ఏకవచనంలో ఉంటుంది, షష్ఠీ ఏకవచనంలో ఉంటుంది. అయితే మనం ప్రథమ ఏకవచనం వృద్ధోపసేవి వృద్ధోపసేవినౌ సేవినః అంతే కదా మహోదయ. అందువల్ల ఏమిటి, మనం అక్కడ ఉండేటువంటి పక్కన ఉన్నటువంటి పదాల యొక్క అన్వయాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఏ విభక్తిగా ఇక్కడ గ్రహించాలి అనేది ఆలోచించాలన్నమాట. ఇక్కడ అభివాదనశీలస్య షష్ఠీ ఏకవచనం, తస్య షష్ఠీ ఏకవచనం, కాబట్టి దీన్ని కూడా షష్ఠీ ఏకవచనంగా తీసుకోవాలన్నమాట. అది తర్వాత చత్వారి అది బహువచనం నిత్య బహువచనం. నిత్య బహువచనం కాబట్టి ఇంక దీనికి చెప్పేది ఏముండదా. తస్య తయోః తేషాం తస్య తయోః తేషాం. తద్ అనే శబ్దానికి షష్ఠీ ఏకవచనం ఇది. వర్ధతే వర్ధంతే ప్రథమ పురుష బహువచనము. ఆయుః ఆయుః ఆయుష్ శబ్దం కదా. ఆయుంషి విద్యా విద్యే విద్యాః. తర్వాత యశః యశసి యశాంసి. బలం బలే బలాని. ధన్యవాదాలు. సత్యవాణి గారు చెప్తారా? చెప్తానండి. అభివాదనశీలస్య అభివాదనశీలయోః అభివాదనశీలానాం రామస్య రామయోః రామాణాం. అవునండి. నిత్యం, ఇది నిత్యం అన్నది అది అవ్యయం కదండి. నపుంసలింగ శబ్దంగా చెప్పొచ్చు. నిత్య శబ్దము జ్ఞానం జ్ఞానే జ్ఞానాని లాగా నిత్యం అంతే నిత్యాని నిత్యం నిత్యాని. వృద్ధోపసేవినః వృద్ధోపసేవయోః వృద్ధోపసేవనాం. అలాగా మళ్ళీ ఒకసారి. ఆత్మనః ఆత్మనోః ఆత్మానాం అలాగే కదండి. సేవినః సేవినోః సేవినాం అలా వస్తుంది. చత్వారి అన్నది ఇది రేఫాంతం అండి, నిత్య బహువచనం. ఇది అక్కడ నపుంసలింగంలో చతుర్ అనే శబ్దము నపుంసలింగంలో చత్వారి అని ఉంటుంది అంతే. ప్రథమ బహువచనం ద్వితీయ బహువచనం కూడా అలాగే ఉంటుంది దానికి. ఏకవచన ద్వివచనాలు ఉండవు, ఎందుకంటే 4 అని అర్థం కదా నిత్య బహువచనం. అవునండి, అవును. తస్య తయోః తేషాం వర్ధతే వర్ధేతే వర్ధంతే ఆయుః మనసి మనాంసి ఆయుః ఆయుష్టి ఆయాంసి
ఆయుషి అని చెప్పి అక్కడ ఆయు మనస్సు ఆయుష్ అక్కడ అచ్చా మనస్సులో మనాంసి లాగా అకారం. ఆయుషి మనాంసి లాగా ఆయుషి అని వస్తుందంటారు. ఆయుష్ అంటే మనస్సులో సకారానికి వెనకాల ఆకారం ఉంది, అవునండి. ఇక్కడ ఉకారం ఉంది. అక్కడ ఆయుషి మనాంసి అన్నారంటే అకారం ఉంది కాబట్టి మనాంసి, ఇక్కడ ఉకారం ఉంది అవునండి. కాబట్టి కాబట్టి ఆయుషి అని వస్తుంది. ఆయుంషి. ఆయుంషి మనహి మనసి మనాంసి ఆయు ఆయుసి ఆయుంషి ఆయుషి ఆయుంషి. ఆయుషి. తర్వాత విద్యా విద్యే విద్యాః యశః యశోః యశః మనస్సు యశః యశాంసి మనసి మనాంసి యశః యశాంసి యశః యశాస్ మనః మనసి కదా యశః యశసి యశాంసి అది యశః యశసి యశాంసి యశాంసి బలం బలే బలాని. సరే, తర్వాత చూడండి, ఈ ఆత్మనేపథ ధాతువులు ఇంతకుముందు మనం వర్తమాన కాలం లట్టు చెప్పుకున్నాం, భూతకాలము లంగ్ చెప్పాం, భవిష్యత్ కాలం చెప్పాం. ఇది ఈ రోజున మీకు లోట్ అని అంటాం, విద్యార్థక లోట్. అంటే పరస్మయ పదాల్లో మనకి గచ్చతు గచ్చతాత్ గచ్చతాం గచ్చంతు గచ్చ గచ్చతాత్ గచ్చతం గచ్చత గచ్చాని గచ్చావ గచ్చామా అని అవుతుంది. అదే ఆత్మనేపథంలో అయితే ఆ ప్రత్యయాలు తాం ఏతాం అంతాం స్వ ఏతాం ధ్వం ఐ వహై మహై వెనకాల ఆకారం ఉంటే ఆకారాన్ని దీర్ఘం వస్తుంది, అంచేత ఆవహై ఆమహై అని. ఈ ప్రత్యయానికి వెనకాల ఆకారం, ఆ ధాతువు చివరిలో కనుక ఆకారం ఉంటే అప్పుడు ఆ ఆకారానికి దీర్ఘం చేయాలన్నమాట. అందుచేత ఆవహై ఆమహై అని చెప్తున్నాం. కానీ వస్తుతః మహై వహై మహై అనేవి ప్రత్యయాలు. తాం ఏతాం అంతాం స్వ ఏతాం ధ్వం ఐ వహై మహై. ఇప్పుడు వది అభివాదన స్తుత్యో అని ధాతు. వది అని పాణిని మహర్షి చెప్పినటువంటి ధాతువు యొక్క స్వరూపం. ఇలాగ చివర ఇకారము ఇత్సంజక వర్ణము అని అంటారు. ఆ చివర ఇకారము పోతూ ఉండదు. అటువంటి ఇకారం ఉన్నప్పుడు నుమాగం అని దకారానికి వెనకాల ఒక నకారం వస్తుంది అనమాట. అంచేత వంద్ అవుతుంది అన్నమాట. వర్తమాన కాలంలో వందతే వందేతే వందంతే అని అంటున్నాం. ఆ వందు ధాతువుకి ఇది వాది ధాతువు. వాది ధాతువులు వికరణ ప్రత్యయము ఆ, అంచేత వందు ఆ. వర్తమానంలో అయితే తే ప్రత్యయం వందతే. ఇక్కడ లోటు, ఇక్కడ తాము ప్రత్యయం ఏమి లేదు. అక్కడ తేది ఏకారానికి ఆం వస్తుంది. సంస్కృత వ్యాకరణ సూత్రంలో మనం ఈ ప్రత్యయం ఇది అని గుర్తుపెట్టుకోవడానికి ఇట్లాగా చెప్పుకుంటున్నాం అంతే. వందతాం వందతాం వందేతాం వందంతాం. ఈ వంద అనేటువంటి దాకా తొమ్మిదిటిలోనూ సమానంగానే ఉంటుంది. ఇక ప్రత్యయాలనే కలపడం. వందతాం తాం ఇతాం తాం అని చెప్పాం కాబట్టి వందతాం వందేతాం వందంతాం. తర్వాత స్వ ఇథాం ధ్వం వందస్వ వందేతాం వందధ్వం. తర్వాత ఐ ఆవహై ఆమహై వందై వందావహై వందామహై. పైన ఆ ప్రత్యయాలు కొంచెం చూడండి, మీకు కనపడతాయి. అది తాం ఏతాం అంతాం స్వ ఏతాం ధ్వం
ఐ వహై మహై. వందతాం, వందేతాం, వందంతాం. వందస్వ, వందేతాం, వందత్వం. వందై, వందావహై, వందామహై. ఇదే విధంగా మనం మిగతా అంటే కొన్ని ధాతువులు చెప్పుకుంటున్నాం కదా అభ్యాసానికి. వీటిని చూసి ఈ కింద ధాతువులు చెప్పండి. లభ్, శుభ్, సేవ్, ఏధ్, స్పర్ధ్. దాంట్లో ఉమాసుందర్ గారు ఓ ధాతువు చెప్పండి, లభ్ ధాతువు చెప్పండి. అలాగే మహోదయ. లభ్, లభతాం, లభేతాం, లభంతాం. లభస్వ, లభేతాం, లభత్వం. లభై, లభావహై, లభామహై. నెక్స్ట్ సత్యవాణి గారు. చెప్తానండి. శోభతాం, శోభేతాం, శోభంతాం. శోభస్వ, శోభేత్థాం, శోభేత్వం. శోభై, శోభా. ఏమండి? అదే శోభత్వం. శోభత్వమే చెప్పానండి. శోభై, చెప్పా. శోభావహై, శోభామహై. తర్వాత జానకి గారు. మహోదయ. సేవతాం, సేవేతాం, సేవంతాం. సేవస్వ, సేవేతాం, సేవధ్వం. సేవై, సేవావహై, సేవామహై. తర్వాత వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు లేరా? మహోదయ నేను చెప్తా మహోదయ. చెప్పండి. ఏధతాం, ఏధేతాం, ఏధంతాం. ఏధత్వ, ఏధేతాం, ఏధధ్వం. ఏధై, ఏధావహై, ఏధామహై. రాణి గారు. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ఓకే. స్పర్ధతాం, స్పర్ధేతాం, స్పర్ధంతాం. స్పర్ధస్వ, స్పర్ధతాం, స్పర్ధద్వం. స్పర్ధే, స్పర్ధావహై, వహై, స్పర్ధావహై, స్పర్ధామహై. ఒత్తుతున్నారా? ఒత్తుతున్న మహోదయ. కొంచెం స్పర్ధ, స్పర్ధ. మళ్ళీ చెప్పండి. స్పర్ధ లాస్ట్ చెప్తాను. స్పర్ధే, స్పర్ధే, స్పర్ధావహై, స్పర్ధామహై. ధన్యవాదాలు. వెంకటలక్ష్మి గారు చెప్తారా? లేరు. సరే చెప్తాను. చెప్పమ్మా. ఈ వర్డ్ అండి. లభు మొదటి దానికి లభు దాని చెప్పు. లభతాం, లభేతాం, లభంతాం. లభస్వ, లభేతాం, లభత్వం. లభైః, లభావహై, లభామహై. బాగా వస్తారమ్మా. లభ, 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 లభదాలు లాభం కదా. లాభం వస్తే ఆనందిస్తారు కదా. అంటే ఆనందంలో బాగా గట్టిగా అవుతారు. లభతాం, లభేతాం, లభంతాం అట్లా వస్తారు. సరే సరే మహోదయ. తర్వాత ఈ వాది ధాతువుల్లో మధ్యలో ఆ వస్తుంది. తర్వాత దివాదుల్లో మధ్యలో యా వస్తుంది. అక్కడ ఉదాహరణ చూడండి. లీంగ్ శ్లేషణే. ఈ లీ అనే ధాతువు అవతల తామ్ అనే ప్రత్యయము, మధ్యలో యా అనేది వికరణ ప్రత్యయం అని అంటాం. లీయతాం. ఇదే వర్తమాన కాలంలో లీయతే, లీయేతే, లీయంతే అని ఉంటుంది. ఇక్కడ లీయతాం, లీయేతాం, లీయంతాం, లీయస్వ, లీయేథాం, లీయధ్వం, లీయై, లీయావహై, లీయామహై
పై దానికి దీనికి తేడా ఏముండదు. పై దాంట్లో ఆ వచ్చింది మధ్యలో ధాతు లభు ఆ తాం, అలాగే ఏద్ ఆ తాం ధాతువు అవతల కాల పురుషార్థక ప్రత్యయం, ఈ రెండింటికి మధ్యలో పై సమూహం అంటే పై గణం, ఆ భ్వాది గణంలో ఆ వస్తుంది, ఈ దివాది గణంలో యా వస్తుంది, అంతే తేడా. దీంట్లో కూడా మళ్ళీ ఆ 9 ప్రత్యయాలు లియా అనే దానికి ఆ 9 ప్రత్యయాలు కలుపుతాం. లియా అనేది మొత్తం 9 సామాన్యంగా ఉండేదన్నమాట. లీయతాం లీయేతాం లీయంతాం లీయస్వ లీయేతాం లీయధ్వం లీయై లీయావహై లీయామహై. ఉమాసుందర్ గారు చెప్పండి. మన్ అనే ధాతు. మన్యతాం మన్యేతాం మన్యంతాం మన్యస్వ మన్యేతాం మన్యధ్వం మన్యై మన్యావహై మన్యామహై. సత్యవాణి గారు డి ధాతు. డి ధాతు. డీయతాం డీయేతాం డీయంతాం డీయస్వ డీయేతాం డీయధ్వం డీయై డీయావహై డీయామహై. తర్వాత జానకి గారు. అండి శ్రూయతాం శ్రూయేతాం శ్రూయంతాం శ్రూయస్వ అంటారా సో అంటారా? శ్రూ అన్నాను గురుగారు. శ్రూ అంటే శ్రూయతాం శ్రూయేతాం శ్రూయంతాం శ్రూయస్వ శ్రూయేతాం శ్రూయధ్వం శ్రూయై శ్రూయావహై శ్రూయామహై. తర్వాత సూర్యకుమార్ గారు. దూతో వచ్చిందండి. దూ అంటే దృశ్యతయా దృశ్యతే దృశ్యతాం పైన దూయతాం 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 దూయేతాం దూయంతాం దూయంతాం దూయస్వ దూయేతాం దూయధ్వం దూయై దూయావహై దూయామహై. అంటే ఆ మీనింగ్ అర్థం ఏంటండి? దూయతాం అంటే దూ అంటే పరితాపం చెందడం, బాధపడడం. ఆ ధాతువులకి అర్థం మొట్టమొదటిలో ఉంటుంది. వర్తమాన కాలం చెప్పినప్పుడే ధాతువులకి అర్థం ఉంటుంది. చూడండి. సరే, రాణి గారు. మహోదయ్ ఒక చిన్న కరెక్షన్. నేను ఇందాక చెప్పిన దానిలో ఉత్తమ పురుషకి నేను స్పర్ధే అన్నాను మహోదయ, తప్పు. స్పర్ధై అన్నాను అనుకుంటాను. స్పర్ధామహై. ఓకే. ఇప్పుడు వర్తమాన కాలంలో అయితే స్పర్ధే అని ఉంటుంది. ఈ లోట్లో అయితే ఐకారం. అదే. ఓకే. ఇప్పుడు జన్ జా ధాతు ధాతువే జా అవుతుంది. జా వస్తాయి. ఓకే. జాయతాం జాయేతాం జాయంతాం జాయస్వ జాయేతాం జాయధ్వం జాయై జాయావహై జాయామహై. ధన్యవాదాలు. ఎవరైనా ఉన్నారు అక్కడ? లేకపోతే ఉమాసుందర్ కాదు, యుద్ధ ధాతువు చెప్పండి. అలాగే మహోదయ. యుద్ధ్ యుధ్యతాం యుధ్యేతాం యుధ్యంతాం యుధ్యస్వ యుధ్యేతాం యుధ్యధ్వం యుధ్యై యుధ్యావహై యుధ్యామహై. తర్వాత సత్యవాణి గారు చెప్తాను. పూర్యతాం పూర్యేతాం పూర్యంతాం పూర్యస్వ పూర్యేతాం పూర్యధ్వం పూర్యై పూర్యావహై పూర్యామహై. తర్వాత తుదాదిగణం. ఈ తుదాదిగణంలో తుద వ్యధనే, తుద ధాతువుకి బాధ పెట్టుట, బాధించుట అన్నట్టు. దీనికి ఆ అనే ప్రత్యయం వస్తుంది, వికరణ ప్రత్యయం. పైన బాధుల్లో ఆ వస్తుంది, అలాగే ఇక్కడ కూడా ఆ వస్తుంది.
అయితే వాదుల్లో ఆకి దీనికి తేడా ఏమిటంటే వాదుల్లో ఆ వచ్చినప్పుడు వెనకాల ధాతువులో గుణం వచ్చే అవకాశం ఉంటే గుణం వస్తుంది, ఇక్కడ గుణం రాదు. అది తేడా. ఇప్పుడు తుద్దు ఉందనుకోండి, అదే కనుక మొదటి గణంలో ధాతువు అయితే ఉకారాన్ని గుణం వచ్చి తోద్దు అవుతుంది అనమాట. ఇక్కడ అలా గుణం రాదనమాట. తుద్దు ఆ తాం తుదతాం తుదతాం తుదేతాం తుదంతాం తుదస్వ తుదేతాం తుదధ్వం తుదై తుదావహై తుదామహై. తుదతాం తుదేతాం తుదంతాం తుదస్వ తుదేతాం తుదధ్వం తుదై తుదావహై తుదామహై. ఆ కింద ధాతువులు చెప్పండి కుమార్ సుందర్ గారు. నుద్ నుద్ ధాతు మహోదయ. నుదతాం నుద్దు. నుద్ నుద్ నుదతాం నుదేతాం నుదంతాం నుదస్వ నుదేతాం నుదధ్వం నుదై నుదావహై నుదామహై. సత్యవాణి గారు. క్షిపతాం క్షిపేతాం క్షిపంతాం క్షిపస్వ క్షిపేతాం క్షిపధ్వం క్షిపై క్షిపావహై క్షిపామహై. రెండు అకారమే వచ్చినప్పుడు ఏ గణము ఎలా తెలుస్తుందండి? అంటే అది ఫస్ట్ ఆది గణానికి సంబంధించిందా? అంటే రెండు అకారం వస్తుంది కదా. అవునవును, అలా తెలియదు. కొన్ని తెలియదు కదండి, ఉంటే మనం వాటాన్ని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి ప్రాక్టీస్ అంతే అంతే అంతే. అంటే మనం కావస్తే ధాతు పాఠం అని ఉంటుంది వేరే. మనం ఆ ధాతు పాఠంలో చూస్తే తెలిసిపోతుంది అది ఆత్మనేపథం లిస్ట్ లో ఉందా పరస్మేపథం లిస్ట్ లో ఉందా అనేది. అది ఎవరు సత్యవాణి గారు చెప్పారా? చెప్పానండి సత్యవాణి గారు చెప్పారా? చెప్పానండి జానకి. నెక్స్ట్ జానకి. మహోదయ. మిలతాం మిలేతాం మిలంతాం మిలస్వ మిలేతాం మిలధ్వం మిలై మిలావహై మిలామహై. తర్వాత రాణి గారు. ఇందాక లాస్ట్ ఉత్తమ ముషిధాతువు ముంచ్ అని ఉంటుంది. ఓకే. ముంచతాం ముంచేతాం ముంచంతాం ముంచస్వ ముంచేతాం ముంచధ్వం ముంచై ముంచామహై ముంచామహై. బాగా స్లోగా చెబుతున్నారు, కొంచెం గట్టిగా చెబితే బాగా వినపడుతుంది. మహోదయ నేను చెప్తాను మహోదయ. నెక్స్ట్ సూర్యకుమార్ గారు చెప్పండి. విందతాం విందేతాం విందంతాం విందస్వ విందేతాం విందధ్వం విందై విందావహై విందామహై. సరే, తర్వాత ఇంకా అయిపోయింది కదా. తర్వాత చురాదిగణము. చురాదిగణంలో గుర్తు ఉండాలి, అయా అనేది ఇక్కడ వస్తుంది. అంచేత కొంచెం ఇంకో అక్షరం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. పై వాటిల్లో ధాతువు ప్లస్ ఆ కానీ యా కానీ ఉంటుంది. ఇక్కడ ధాతువుకి పక్కన అయా చేరుతుంది, ఒకటి ఆ కాదు. అందువలన ఏమవుతుందంటే ఇంకో అక్షరం ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. చోరయ, చుర్రు అనే ధాతువు చోర అని ఉండదు అనమాట, చోరయ అని ఉంటుంది. చోరయ అవతల ఆ తాం, చోరయ తాం. అది ఈ అయాలోనే అసలు అకారం కలిసి ఉంది, చోరయ్య అని కూడా చెప్పచ్చు. చోరయతాం, ఈ యకారం పొల్లు ఇవతల ఉంటుంది, అవతల ఆకారం ఉంటుంది అనమాట. చోరయతాం చోరయేతాం చోరయంతాం చోరయస్వ చోరయేతాం చోరయధ్వం చోరయై చోరయావహై చోరయామహై. అంటే చూడండి, చోరయతాం చోరయేతాం చోరయంతాం చోరయస్వ చోరయేతాం చోరయధ్వం
చోరయై, చోరయావహై, చోరయామహై. ఇప్పుడు తర్వాత చెప్పండి. మహోదయ అందులో పరస్మైపది ధాతువులు కూడా ఇలాగే ఉంటాయి కదా, అంటే ఎలా ఉంటాయి? పరస్మైపది ధాతువులు కూడా ఉన్నాయి కదా. అంటే ఉభయ పదులు ఇవి. ఈ చురాదిలో ఉన్న ధాతువులన్నీ ఉభయ పదులు. అవి పరస్మైపదంగాను చెప్పచ్చు, ఆత్మనేపదంగాను చెప్పచ్చు. ఇంతకు ముందు మీకు ఇవే ధాతువులు పరస్మైపదంలో చెప్పాం. ఇప్పుడు చోరయతి, చోరయతి, చోరయత, చోరయంతి అని పరస్మైపదం. చోరయతే, చోరయతే, చోరయంతే ఆత్మనేపదం. వంచేత చురాదుల్లో ఉన్న ధాతువులన్నీ ఉభయ పదులే. పరస్మైపదము చెప్పచ్చు, ఆత్మనేపదం చెప్పచ్చు. ఆత్మనేపదం చెప్పచ్చు. ఇప్పుడు ఇది చెప్పండి. ఉమాసుందరి కథ. కథ్ మహోదయ కథ్ ధాతు. కథయతాం, కథయేతాం, కథయంతాం, కథయస్వ, కథయేతాం, కథయధ్వం, కథయై, కథయావహై, కథయామహై. ధన్యవాదాలు. తర్వాత సత్యవాణి గారు గణ్. గణయతాం, గణయేతాం, గణయంతాం, గణయస్వ, గణయేతాం, గణయధ్వం, గణయై, గణయావహై, గణయామహై. తర్వాత జానకి గారు. తాడయేతాం, తాడయతాం, తాడయేతాం, తాడయంతాం, తాడయస్వ, తాడయేతాం, తాడయధ్వం, తాడయై, తాడయావహై, తాడయామహై. తర్వాత రాణి గారు. పూజయతాం, పూజయేతాం, పూజయంతాం, పూజయస్వ, పూజయేతాం, పూజయధ్వం, పూజయై, పూజావహై, పూజామహై. సారీ పూజయావహై, పూజయామహై. పూజయై, పూజయావహై, పూజయామహై. మామూలుగా పూజ ధాతు అయినా ఈ అయా కలవడం తోటి పూజయ అయిపోతుంది అనమాట. తర్వాత సూర్యకుమారి చెప్పండి. క్షాళి కదండి. క్షాళయతాం, క్షాళయేతాం, క్షాళయంతాం, క్షాళయస్వ, క్షాళయేతాం, క్షాళయధ్వం, క్షాళయై, క్షాళయావహై, క్షాళయామహై. ఇక్కడ లా క్షాళయతాం అంటున్నారా? యా పలికానండి. క్షాళయతాం, అదే లకారము యకారము కలిపేయకూడదు, కలపకూడదు. అది క్షాళయతాం, 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 క్షాళయేతాం, క్షాళయంతం, అంతే. క్షాళయస్వ, క్షాళయేతాం, క్షాళయధ్వం, క్షాళయై, క్షాళయావహై, క్షాళయామహై. ధన్యవాదాలు. తర్వాత సకారాంతః పుంలింగః విద్వస్సు శబ్దః. విద్వాంసుడు అని అంటు పండితుడిని చెప్పేటప్పుడు ఈ విద్వస్ అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు. ఈ హలంత శబ్దాలన్నింటిలో మీకు ఉదాహరణకి రాజన్ శబ్దం ఉందనుకోండి, ప్రథమ, ద్వితీయ, ఆ ద్వితీయ విభక్తి ద్వివచనం వరకు ఒకలాగా, ద్వితీయ విభక్తి బహువచనం నుంచి మారిపోతూ ఉంటాయి. రాజన్ శబ్దంలో రాజా, రాజానౌ, రాజానః, రాజానం, రాజానౌ అంతవరకు ఆ దీర్ఘం ఉంటుంది. రాజా, రాజానౌ, రాజానః జకారం మీద దీర్ఘం. అదే ద్వితీయ బహువచనం దగ్గరికి వచ్చేసరికి రాజ్ఞః. ఈ రాజ్ఞః అవడం
అజాది ప్రత్యయాలన్నిట్లో తర్వాత రాజ్ఞ, రాజ్ఞే, రాజ్ఞ, రాజ్ఞో, రాజ్ఞాం, రాజ్ఞి ఈ విధంగా కనబడుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఆత్మని శబ్దం ఉందనుకోండి, ఆత్మ, ఆత్మానవ్, ఆత్మాన, ఆత్మానం, ఆత్మానవ్ అంతవరకు దీర్ఘం కనపడుతుంది. తర్వాత ద్వితీయ బహువచనం దగ్గర నుంచి ఆత్మన, ఇంకా తర్వాత ఆత్మన్ అనే దానికి ఆ అజాది ప్రత్యయాలు కలపడమే. హలాది ప్రత్యయాల్లో నకారం లోపిస్తుంది. రాజన శబ్దంలో అంతే, హలాది ప్రత్యయం భ్యామాది ప్రత్యయాల్లో నకారం లోపిస్తుంది. తృతీయ దగ్గర నుంచి ఇప్పుడు ఆత్మన అంటే తర్వాత తృతీయులు ఆత్మన, చతుర్థి ఆత్మనే, పంచమి ఆత్మన, షష్ఠి ఆత్మన, షష్ఠి ద్వివచనం ఆత్మనో, షష్ఠి బహువచనం ఆత్మనాం అని. అంటే అది గమనిస్తూ ఉండాలన్నమాట. ఇంచుమించులో ఈ అనంత శబ్దాలన్నింటిలో సాధారణంగా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, ద్వివచనం ఈ ఐదు వచనాలు అంటారు. ఈ 5 వచనాల కంటే తర్వాత నుంచి కొంచెం మార్పు వేరేగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 5 వచనాలలో ప్రత్యేకత ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ విద్వస్ అని సకారాంత శబ్దం. దీనికి విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః, హే విద్వన్, హే విద్వాంసౌ, హే విద్వాంసః, విద్వాంసం, విద్వాంసౌ. తర్వాతకు వచ్చేసరికి విదుషః అయిపోయింది. అంటే విద్వాన్ అక్కడ వాటిల్లో చూడ దీర్ఘము, విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః. ద్వితీయలో విద్వాంసం, విద్వాంసౌ. తర్వాత ద్వితీయ బహువచనం దగ్గరగా విదుషః అయింది. ఆ విదుష్ అస్సు ప్రత్యయం కదా. మీకు మరుత్తు శబ్దం దగ్గర ప్రత్యయాలు చెప్పానే, ఆ ప్రత్యయాలు మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అవి మీకు కంఠస్థం రావాలన్నమాట. అంటే సు, ఔ, అహ, అం, ఔ, అహ, ఆభ్యాంభిః, ఏభ్యాంభ్యః, అహభ్యాంభ్యః, అహ, ఓహ్, ఆం, ఈ, ఓహ్, సు. ఆ 21 ప్రత్యయాలు అవి 7 విభక్తులు, 7 3 21 ప్రత్యయాలు. అవి బాగా గుర్తులో ఉండాలి. అవి గుర్తులో ఉన్నట్టయితే మనం ఎక్కడ ఏ విభక్తి, ఏ పదం వచ్చినా అది ఏ విభక్తి అనేది గుర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొదటి 5 విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః, విద్వాంసం, విద్వాంసం. సంబోధన ప్రథమ ఎట్లాగో ప్రథమ ఎలాగో సంబోధన ప్రథమ కూడా అలాగే. ఒక్క సంబోధన ప్రథమ ఏకవచనం మాత్రం మీకు అన్నిట్లోనూ తేడాగా కనపడుతుంది. ఇప్పుడు రామ, గురు వాటిల్లో చూడండి, రామ శబ్దంలో సంబోధన ప్రథమ అయితే విసర్గపోతుంది, హే రామ. హరి, గురు వాటిల్లో గుణం వస్తుంది, హే హరి, హే గురు. అలాగే ధాతృ శబ్దం దగ్గర కూడా గుణమే, అక్కడ హే ధాతః అవుతుంది. అదే హలంత శబ్దాల్లో అయితే మనకి రాజన శబ్దము అటువంటి వాటిలో దీర్ఘం ఉండదు. మామూలుగా ప్రథమ ఏకవచనం అయితే రాజా, ఆత్మ, బ్రహ్మ. అదే సంబోధనలోకి వచ్చేసరికి రాజన్, ఆత్మన్, బ్రహ్మన్. అలాగే ఇక్కడ కూడా విద్వన్ సంబోధన అన్నమాట. మిగతా విద్వాంసౌ, విద్వాంసః సంబోధనలు ద్వితీయ, ప్రథమ ద్వివచన బహువచనాలు. మామూలుగా ప్రథమ ద్వివచన బహువచనాలు ఎలా ఉంటాయో సంబోధన ప్రథమలో కూడా అలాగే ఉంటాయి. ఒక ఏకవచనంలోనే తేడా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ద్వితీయ బహువచనం విదుషః అయింది. ఈ విదుష్ అనేదే కంటిన్యూ అవుతుంది అనమాట. విదుష అజాది ప్రత్యయాలన్నింటిలో చూడండి, విదుష, విదుషే, విదుషః, విదుషః, విదుషోః, విదుషాం, విదుషి, విదుషోః. అచ్చు ప్రత్యయంగా ఉన్నవి. ఆ, ఏ, అహ, అహ, ఓహో, ఆం, ఈ, ఓహో అవి అజాది ప్రత్యయాలు తృతీయ దగ్గర నుండి. హలాది ప్రత్యయాల్లో శబ్దం విద్వస్సు శబ్దం కదా, దాంట్లో ఉన్న సకారానికి దకారం వస్తుంది. విద్వస్, విద్వద్భ్యాం,
సకారం దకారమైంది. విద్వద్భ్యాం విద్వద్భిః, విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః, విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః, విదుషః విదుషోః విదుషాం, విదుషి విదుషోః విద్వత్సు అన్నమాట. ఉమాసుందరి గారు ఆ శబ్దం ఒకసారి చదవండి. మహోదయ. సకారాంతః పుంలింగః విద్వత్శబ్దః. సకారాంతః పుంలింగః విద్వత్శబ్దః. ప్రథమ విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః. సంబోధన హే విద్వన్ హే విద్వాంసౌ హే విద్వాంసః. ద్వితీయ విద్వాంసం విద్వాంసౌ విదుషః. తృతీయ విదుషా విద్వద్భ్యాం విద్వద్భిః. చతుర్థి విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః. పంచమి విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః. షష్ఠి విదుషః విదుషోః విదుషాం. సప్తమి విదుషి విదుషోః విద్వత్సు. సత్యవాణి గారు చెప్తాను. సకారాంతః పుల్లింగః విద్వస్ శబ్దః. ప్రథమా విభక్తి విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః. సంబోధన ప్రథమ హే విద్వన్ హే విద్వాంసౌ హే విద్వాంసః. ద్వితీయ విద్వాంసం విద్వాంసౌ విదుషః. తృతీయ విదుషా విద్వద్భ్యాం విద్వద్భిః. చతుర్థి విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః. పంచమి విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః. షష్ఠి విదుషః విదుషోః విదుషాం. సప్తమి విదుషి విదుషోః విద్వత్సు. తర్వాత జానకి మహోదయ. చెప్పండి. సకారాంతః పుల్లింగః విద్వత్ శబ్దః. ప్రథమ విద్వాంసౌ విద్వాంసౌ హే విద్వాంసః. విద్వాంసం విద్వాంసౌ విదుషః. విదుషా విద్వద్భ్యాం విద్వద్భిః. విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః. విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః. విదుషః విదుషోః విదుషాం. విదుషి విదుషోః విద్వత్సు. విదుషి రాణి గారు సకారాంతః పుంలింగః విద్వస్ శబ్దః. ప్రథమ విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః. సంబోధన ప్రథమ హే విద్వాన్ హే విద్వాంసౌ దీర్ఘం లేదు, దీర్ఘం ఉండదు. సంబోధన ప్రథమ దీర్ఘం ఉండదు. హే విద్వన్ అంటే హే ఓకే ఓకే అర్థమైంది మహోదయ. హే విద్వన్ హే విద్వాంసౌ హే విద్వాంసః. ద్వితీయ విద్వాంసం విద్వాంసం విద్వాంసౌ విదుషః. తృతీయ విదుషా విదుషా విద్వద్భ్యాం విద్వద్భిః. చతుర్థి విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః. పంచమి విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః. షష్ఠి విదుషః విదుషోః విదుషాం. సప్తమి విదుషి విదుషి విదుషోః విద్వత్సు. సూర్యకుమార్ గారు మహోదయ. సకారాంతః పుంలింగః విద్వత్ శబ్దః. ప్రథమా విభక్తి విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః. సంబోధన ప్రథమా విభక్తి హే విద్వన్ హే విద్వాంసౌ హే విద్వాంసః. ద్వితీయా విభక్తి విధ్వంసం విధ్వంసౌ విదుషః. తృతీయా విభక్తి విదుషా విద్వద్భ్యాం విద్వద్భిః. చతుర్థి విభక్తి విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః. పంచమి విభక్తి విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః. షష్ఠి
విదుషः విదుషోः విదుషాం సప్తమి విదుషి విదుషోः విద్వత్సు. తర్వాత ధన్యవాదం మహోదయ. చూడండి, ఇక్కడ ఒక చిన్న కథ లాంటిది ఉంది. అంటే వాక్య రచన, అది ఏదైనా కథ చెప్పినప్పుడు ఎట్లా చెప్పాలి అనేది మీకు తెలుస్తుంది. వాక్యాలు రాయటానికి ఏదైనా చిన్న చిన్న కథలా రాయటానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. కుక్కురః తత్ ప్రతిబింబయో కథ. అంటే కుక్క దానికి ప్రతిబింబం. ఈ చిన్నప్పుడు మీరు ఏదో ఒక తరగతుల్లో వాటిలో చదువుకున్నటువంటిది. కశ్చిత్ కుక్కురః అపూపం ముఖేన ఆదాయ నద్యాః పారం అగచ్చత్. అర్థం తెలిసిందా? తెలిసిందండి. కశ్చిత్ కుక్కురః అంటే ఒకనొక కుక్క. అపూపం, మనం తెలుగులో అప్పాలు అంటాం కదా, అటువంటిది అనమాట. అపూపం ముఖేన నోటితో, ఆదాయ అంటే తీసుకుని, నద్యాహ నది యొక్క, పారం అంటే ఒడ్డు, ఆ నది యొక్క ఒడ్డుకి అగచ్చత్ వెళ్ళాను. తత్ర ఆత్మనః ప్రతిబింబం జలే అపశ్యత్. తత్ర అక్కడ, ఆత్మనః తన యొక్క, ఆత్మను శబ్దం చూస్తుంది. తన యొక్క ప్రతిబింబాన్ని జలే నీటి యందు అపశ్యత్ చూసెను. తదా సహ ఏవం అచింతయత్. తదా అంటే అప్పుడు, సహ అంటే అది ఆ కుక్క, ఏవం ఈ విధముగా, అచింతయత్ ఆలోచించను. ఏషః అన్యః కుక్కురః ముఖే అపూపం గృహీత్వా గచ్చతి. అదేమనుకుందంటే, ఏషః ఈ అన్యః కుక్కురః మరొక కుక్క, ముఖే అపూపం ఈ అప్పమును గృహీత్వా తీసుకుని, గచ్చతి వెళ్ళుచున్నది. అహం తమపి అపహరిష్యామి ఇది. నేను దానిని కూడా అపహరిస్తాను ఇది అని అచింతయత్ అనమాట, ఆలోచించు. ఏవం ఆలోచ్య సహా శునకః ప్రతిబింబముఖస్థం అపూపం ఆదాతుం స్వముఖస్య వ్యాదానం యదా అకరోత్ తదా తస్య ముఖాత్ అపూపః ఉదకే అపతత్. అలా ఆలోచించి, ఏవం ఆలోచ్య ఈ విధముగా ఆలోచించి, సహా శునకః ఆ కుక్క, ప్రతిబింబముఖస్థం అంటే ప్రతిబింబం యొక్క ముఖములో ఉన్నటువంటి అపూపం అప్పమును ఆదాతుం తీసుకొనుటకు. ఇక్కడ ఆ ధాతు, దాధాతు అనమాట. దాధాతువుకి ధాతుం అంటే ఇచ్చుటకు, ఆదాతుం అంటే తీసుకొనుటకు. ఆదానము, దానము, ఆదానం. దానం అంటే ఇవ్వడం, ఆదానం అంటే తీసుకోవడం. ఇప్పుడు గమ్ముధాతువు తుమున్ ప్రత్యయం అయిందండి. తుమున్ ప్రత్యయం కదా ఆదాతుం అన్నది. తుమున్ ప్రత్యయం. ఇప్పుడు అలాగే గమనము, ఆగమనము, ఈ ఆ అనేది చేర్చినప్పుడు ఒకప్పుడు ఆ వ్యతిరేకార్థం వస్తున్నమాట. గమనం అంటే వెళ్ళడం, ఆగమనం అంటే రావడం. గచ్చతి వెళ్ళుచున్నాడు, ఆగచ్చతి వచ్చుచున్నాడు అని చెబుతాం. అలాగే ఇక్కడ ధాతుం అంటే ఇవ్వడం, ఆదాతుం అంటే తీసుకోవడం. అంచేత అప్పమును ఆదాతుం తీసుకొనుటకు స్వముఖస్య వ్యాదానం, తన నోటి యొక్క తెరవడం అంటే నోరు తెరిచింది. స్వముఖస్య వ్యాదానం యదా అకరోత్, ఎప్పుడైతే తన ముఖాన్ని తెరిచిందో అంటే నోరు తెరిచిందో, తదా అప్పుడు, తస్య ముఖాత్ దాని యొక్క ముఖము నుండి, నోటి నుండి, అపూపః ఉదకే అపతత్ ఆ అప్పం కాస్త ఆ నీళ్ళలో పడిపోయింది. స పునః తం న అలభత. ఇక దాని నీటిలో పడిపోతే దొరకదు కదా, అది సహా పునః ఆ కుక్క మళ్ళీ తం ఆ అప్పమును నా అలభత పొందలేదు.
తస్మాత్ అందువల్ల యహ ఈశ్వరదత్తం న అలమితి మన్యతే. యహ ఎవడైతే ఈశ్వరదత్తం అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని నా అలం చాలదు ఇతి మన్యతే, ఇది నాకు సరిపోదు ఇంకా కావాలని అనుకోవడం, ఇది ఎవరైతే ఆలోచిస్తాడో తస్య స్వకీయ అర్థ అపి నశ్యతి, అటువంటి వాడికి తన యొక్క సొమ్ము కూడా, తనదైనటువంటి సొమ్ము కూడా నశించిపోతుంది. అంటే ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తి చెంది జీవించాలి, అంతేగాని ఇంకా కావాలని ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు అని తాత్పర్యం. అతయేవా శంకర భగవత్పాదై ఉక్తం. శంకర భగవత్పాదులు భజగోవిందం శ్లోకాలు రాశారు. దాంట్లో ఆయన ఒక మంచి మాట చెప్పారు. మూఢ జహీహి, అయ్యో దూరం వెళ్ళిపోయింది, ఒకసారి పైకి వెళ్ళిపోయింది. మహోదయ ఒక చిన్న డౌట్. ఇక్కడ చూడండి కుక్క ఒకసారి ఇది చెప్పేసాక అడుగుతురు. ఆ. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. అంటే డబ్బు పట్ల విపరీతమైన లోభం, విపరీతమైన ఆశ, తృష్ణ అంటే దాహం అంటాం. అంటే డబ్బు ఇంకా సంపాదించాలి, మనకి ఇంకా డబ్బు కావాలనేటువంటి తృష్ణ ఉండకూడదు అని. మూఢుడా ధనాగమ తృష్ణాము జహీహి, డబ్బు రావాలనేటువంటి దురాశను, ఆ దాహాన్ని విడిచిపెట్టు. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, దాని పట్ల దురాశ లేకుండగా సద్బుద్ధిని, మనసు యందు సద్బుద్ధిని చెయ్యి, అంటే సద్బుద్ధిని కలిగి ఉండు. యత్ లభసే నిజ కర్మోపాత్తం, అంటే నీ యొక్క పని వల్ల, అందరూ ఎవరో డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఉద్యోగం చేస్తారు అనుకోండి, ఆ ఉద్యోగంలో ఆ చేయడం వల్ల తనకి ఏ జీతం వస్తుందో ఆ ధనముతో తాను సంతోషించడం నేర్చుకోవాలన్నమాట. యత్ లభసే నిజ కర్మోపాత్తం, నీ పని వల్ల ఏదైతే నీకు పొందబడుతోందో, లభించిందో, తేన కర్మోపాత్తం విత్తం అనమాట. నీ పని నువ్వు చేయడం వల్ల నీకు ఏ ధనమైతే వస్తుందో తేన వినోదయ చిత్తం, ఆ ధనంతో నీ యొక్క మనస్సుని సంతోష పెట్టుకో, దాంతో ఆనందించు అని అర్థం అనమాట. చెప్పండి, సందేహం ఏమిటి? ఇక్కడ అంటే కుక్కురహ అంటే కుక్క, కుక్కుటహ అంటే కోడి. కుక్కుటహ అని కోడిని కుక్కుటహ అంటాం. కుక్కని కుక్కురహ అంటారు. శునకహ అని కూడా అంటారు. కుక్కని శునకహ అని, అలాగే ఇంకో శబ్దం కూడా ఉంది, శ్వ అని, శ్వన్న నకారాంత శబ్దం. శ్వ అంటే కూడా కుక్క. అయితే ఆ శబ్దం కొంచెం కష్టం, సులువుగా ఉంటుంది మనకి. ఇది కుక్కురహ కానీ శునకహ అయితే అకారాంత పుంలింగ శబ్దం కాబట్టి సులువుగా ఉంటుంది. సరే, ఇక్కడ ఇంతవరకు కుక్కుటహ అంటే కోడి అని తెలుసు, కుక్కురహ ఇప్పుడే వింటున్నాను. కుక్కురహ. ధన్యవాదాలు. సరే, ఇక్కడతోటి వాళ్ళకి ఆఫ్ చేద్దాము. ఈ వ్యాదానం గురించి కొంచెం చెప్పరా? ఇక్కడ ఈ వ్యాదానం ఉంది కదా, ఈ పదము ముఖ అది కూడా వి ఆ దానం కదా. వి ఆ దానం. సరే, ముఖాన్ని తెరవడం కదా. మహోదయ, అంటే ఉపసర్గ, ఆ ఉపసర్గ వల్ల ధాతువులో అర్థాలు మారుతూ ఉంటాయి. మామూలుగా ధాతువుకి ఇవ్వడం అని అర్థం, ఆదానం అంటే తీసుకోవడం అని అర్థం, వ్యాదానం అంటే తెరవడము అని అర్థం. సరే మహోదయ, ముఖ వ్యాదానం అంటే నోరు తెరిచింది, ముఖ వ్యాదానం అంటే నోరు తెరవడం అన్నమాట. సరే మహోదయ, ధన్యవాదాలు మహోదయ. ఇది సింహం స్టోరీలా ఉందండి. సింహం స్టోరీ కూడా ఇలాంటిదే కదా, ఇంకో సింహం అర్థం చూసుకుని అందులో పడిపోతుంది. ఏదో ఉంటాయి మనకి పంచతంత్ర కథలు, హితోపదేశ కథలు, ఇలాంటి కథల్లో చిన్న చిన్న నీతి కథలు ఉంటాయి. అంటే
మీకు కథలో ఏవైనా అంటే తెలిసి ఇందులో ఉంటాయి కదా, ఆ, ఇలా 10 వాక్యాలు, ఆ కథని ఒక 10 వాక్యాలు వాక్యాల్లో రాయటానికి ప్రయత్నం చేయండి. అది చిన్న స్టోరీయా చూసుకోండి. ప్రయత్నం రాస్తామండి. అది సరే, ఇక్కడితో ధన్యవాదాలు ముగిద్దాము. మహోదయ. బాగుంది, చాలా బాగుంది, బాగా చెప్తున్నారు మహోదయ, చాలా బాగా అర్థం చేస్తున్నారు. సరే, ధన్యవాదం మహోదయ. నమస్కారం మహోదయ, ధన్యవాద. శుభం. మళ్ళీ వారం ధన్యవాదాలు. కలుద్దాం. నమస్కారం మహోదయ. నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. గురుగారు, ఒక చిన్న సందేహం ఉందండి.